బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. విజిలెన్స్ విచారణలో కళ్ళు బైర్లు గమ్మే వాస్తవాలు బయటకొచ్చాయి. 100 కోట్ల రూపాయలు అక్రమంగా మైనింగ్ చేసి తన సొంత జేబులోకి నొక్కేశాడని చెప్పి సమాచారం వస్తోంది. విజిలెన్స్ అధికారులు చాలా క్షుణ్ణంగా గన్నవరంలో జరిగినటువంటి అక్రమ మైనింగ్ పూర్తిగా వాళ్ళు ఆధారాలతో సహా బయటపెట్టినట్టుగా తెలుస్తోంది. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వల్లభనేని వంశీ అక్కడ ఉన్నటువంటి కొండలు, గుట్టలు, వాగులు మొత్తం తవ్వేసి పోలవరం కట్టలు అన్నింటినీ కూడా తవ్వేసి 100 కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడ్డాడని చెప్పి విజిలెన్స్ అధికారులు ఇన్వెస్టిగేషన్లో బయటపడింది. యాక్చువల్గా ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో తన దగ్గర పనిచేసేవాళ్ళు, వాళ్ళు డ్రైవర్లు కావచ్చు, తర్వాత కూలీలు కావచ్చు, రైతులు కావచ్చు, వాళ్ళ చేత దరఖాస్తులు పెట్టించి అనుమతులు తీసుకుని అక్రమంగా తవ్వేశాడు. గన్నవరం నియోజకవర్గం మొత్తం ఉన్నటువంటి ప్రకృతి వనరులన్నింటినీ కూడా మైనింగ్ చేసి దోచేశాడని చెప్పి ఆయన మీద ఆరోపణలు ఉన్నాయి. సో గతంలో కూడా తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన మీద ఈ అక్రమ మైనింగ్కి సంబంధించి ఆరోపణలు చేశారు, కేసులు పెట్టే ప్రయత్నం చేశారు. కానీ ఎక్కడ కూడా కేసులు తీసుకోలేదు, ఆయన మీద ఇన్వెస్టిగేషన్ జరగల. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వల్లభనేని వంశీ మీద ఇన్వెస్టిగేట్ స్టార్ట్ అయింది. ఆయన మీద వచ్చినటువంటి ఆరోపణలు బేస్ చేసుకుని, కొన్ని ప్రాథమిక సాక్ష్యాలను బేస్ చేసుకుని విజిలెన్స్ అధికారులు విచారణ చేస్తే కళ్ళు బైర్లు గమ్మే వాస్తవాలు బయటకు వచ్చాయి. 100 కోట్ల రూపాయల మేరకు నొక్కేసినట్టుగా తెలుస్తుంది. వాళ్ళందరినీ కూడా విచారించారు. అతని దగ్గర పనిచేసేటువంటి కూలీలు కావచ్చు, డ్రైవర్లు కావచ్చు, అందరినీ కూడా విచారిస్తే మీరు దరఖాస్తులు ఎట్లా వేశారు, ఎవరు చెప్తే వేశారంటే వల్లభనేని వంశీ పేరే ప్రస్తావించారు. సో వాళ్ళ వాంగ్మూలం కూడా స్టేట్మెంట్ని రికార్డ్ చేశారు విజిలెన్స్ అధికారులు. సో ఈ సాక్ష్యాలతో వల్లభనేని వంశీని విచారించి అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది.